న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమే. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతాం. గోడౌన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం పేర్కొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ ఎస్పీడీసీఎల్లో భారీ ఎత్తున అవినీతి వ్యవహారం జరుగుతోందని ఆరోపించిన మాజీ డీజీఏబీ వెంకటేశ్వరరావు. తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కేంద్రంగా వైసీపీ కూటమి ప్రభుత్వాలు రెండు భారీ ఎత్తున అవినీతి చేస్తున్నాయని సంచలన ఆరోపణలు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో ముద్దాయి అరెస్ట్. ఇలాంటి క్రూర నేరస్తులకు సమాజంలో స్థానం లేదు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి కౌన్సిల్ మీటింగ్ లో బయట వ్యక్తి వచ్చి దాడి చేయటం అమానుష్య చర్య. మేయర్ పోడియం వద్ద నిరసనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు. ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్పొరేటర్లు.